తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25వ తేదీ మంగళవారం అంటే రేపు పర్యటించబోతా ఉన్నారు. ఉదయం 10:30కు రాయదుర్గం పట్టణ శివార్లలో చంద్రబాబు నాయుడు గారి కాలనీ పార్కు వద్ద ప్రారంభమయ్యే నారా లోకేష్ బాబు గారి పర్యటన సాయంత్రం 5:30కి రాయదుర్గం కనేకల్లు రోడ్డులో నల్లంపల్లి ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంతో ముగుస్తుంది. ఉదయం 10:30 గంటల నుంచి ఒక గంట పాటు రాయదుర్గం పట్టణంలో రోడ్ షోగా వస్తారు. అట్లాగే సుజలాన్ కంపెనీ ఈ రాయదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోతున్న 300 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. అది మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఉంటుంది. 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. కాబట్టి ఆహ్వానితులందరూ, ఎందుకంటే ఎక్కువసేపు కార్యకర్తలతో గడిపే అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నారా లోకేష్ బాబు గారి పర్యటన సందర్భంలో ఆయనతో గడపడానికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాయదుర్గం నియోజకవర్గంలో విద్యాపరంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో అనేక మౌలిక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు 100 పోస్టులు వస్తే అందులో 3వ వంతు మాకే ఇస్తున్నారు. అట్లాగే 100 రూపాయలు డబ్బులు ఇస్తే 3వ వంతు డబ్బులు మాకే ఇస్తున్నారు. అంటే రాయదుర్గం నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తున్న నారా లోకేష్ బాబు గారికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. స్వయంగా ఆయన ఈ నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా, మా కూటమి పార్టీ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేదోడు వాదోడుగా నిలబడి విజయవంతం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 25/8/2026 తేదీన గౌరవనీయులైన లోకేష్ మినిస్టర్ గారు రాయదుర్గం నియోజకవర్గానికి పర్యటన నిమిత్తం వస్తున్నారు. రేపు ఉదయము జిందాల్ ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్కి వచ్చి అక్కడి నుంచి బై రోడ్డు రాయదుర్గం రానున్నారు. అక్కడ ఒక వెల్కమ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ తర్వాత రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షోలో పాల్గొని అక్కడి నుంచి కనేకల్ క్రాస్కి వచ్చి కనేకల్ క్రాస్లో సుజలాన్ వాళ్ళ విండ్ పవర్ కార్యక్రమానికి ఇక్కడ హాజరవుతారు. ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత తిరిగి నల్లంపల్లిలోని కార్యకర్తలతో సమావేశమై ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రము ఇక్కడ నుంచి బయలుదేరి మరి జిందాల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. ఈ సందర్భంగా మన గౌరవనీయులైన ఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో, అలాగే అడిషనల్ ఎస్పీ నాగభూషణ్ గారి స్వీయ పర్యవేక్షణలో తగినంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవటం జరిగింది. ప్రజలు కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం.